అని ప్రశ్నించారు. బాలకృష్ణ పని పాట లేని సంభాషణలు చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు జగన్. అసెంబ్లీలో మాట్లాడాల్సిందేంటి, ఆయన మాట్లాడిందేంటి అని నిలదీశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందని జగన్ విమర్శలు ఎక్కుపెట్టారు. అసెంబ్లీ ఘటన ద్వారానే కూటమి పాలన ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు జగన్. లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకిల్ మీరు అన్నారు ఇందాక పని పాట లేని కాన్వర్జేషన్. అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు. అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. నో, వెరీ గుడ్ సెన్స్. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. పని పాట రైట్. మొత్తంగా జగన్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణపై ఆరోపణలు చేశారు జగన్. ఒక రకంగా బాలకృష్ణ పని పాట లేని సంభాషణలు చేశారంటూ వైఎస్ జగన్ మాట్లాడిన పరిస్థితిగా జగన్ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వంశీ, జగన్ ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరిగినటువంటి సందర్భంలో
శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి వచ్చేటువంటి సమయంలో హుందాగా వ్యవహరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అయితే బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ని బట్టి చూస్తే కనుక ఆయన మద్యం సేవించి ఉంటారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు జగన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తుల గురించి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కాకుండా బయట వ్యవహారాలను తీసుకొచ్చి వాటిని సభలో ప్రవేశపెట్టి అక్కడ లేనటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జగన్ ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ కూడా ప్రజా ధనాన్ని వినియోగించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భంలో పని పాట లేని సంభాషణలు చేశారంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కనిపిస్తుంది. పరిస్థితుల్లో అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి వ్యవహారాలు ఏంటి, అయితే బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ కానీ ఆయన చేసినటువంటి మాటలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటికీ ఎలా పొంతన ఉందంటూ కూడా ఆయన నిలదీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ రకమైనటువంటి కామెంట్స్ చూసిన తర్వాత బాలకృష్ణ మానసిక పరిస్థితి, అదేవిధంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యల ద్వారానే బాలకృష్ణకు సంబంధించినటువంటి అంశాలపైన జగన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా అసెంబ్లీ ఘటన ద్వారానే కూటమి పాలన కూడా ఎలా ఉందనేది కూడా తెలుస్తుందంటూ కూడా జగన్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మరి అందులో భాగంగానే జగన్ బాలకృష్ణ ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఈ వ్యవహారాలపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి వ్యవహారంలో జగన్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ అసెంబ్లీలో లేనటువంటి సమయంలో వాళ్ళు జగన్ ని ఉద్దేశించి, వైసీపీని ఉద్దేశించి, అప్పటి మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. వంశీ. థ్యాంక్ యూ హరీష్. తెలంగాణలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి